సినీ ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మరొక ప్రముఖ నటులు వివేక్ గారు తమ తుది శ్వాసను విడిచారు. తమిళ్ టు తెలుగు డబ్బింగ్ ఫిల్మ్స్ ద్వారా ఆయనకు మనకు ఎంతగానో సుపరిచితం. వివేక్ గారు ఈ గురువారం కోవిడ్ వ్యాక్సిన్ని వేయించుకున్నారు. వేయించుకున్న పక్క రోజే గుండెపోటు వచ్చి చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ వివేక్ గారిని బ్రతికించలేకపోయారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడానికి గుండెపోటు రావడానికి ఎటువంటి సంబంధము లేదు అని వైద్యులు చెప్పారు. ఈ రోజు ఉదయం 4 గంటలకు వివేక్ గారు తమ తుది శ్వాసను విడిచారు. ఆయనకు వయసు 59 సంవత్సరాలు. 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి ప్రసన్న 13వ సంవత్సరం అప్పుడే డెంగ్యూతో మరణించారు. వివేక్ గారు కేవలం నటుడిగానే కాకుండా తను చేసే ఎన్నో సోషల్ యాక్టివిటీస్ ద్వారా కూడా ఎంతో మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇంత మంచి వ్యక్తిని కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటనే చెప్పాలి. ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు.